ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. నా దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దీవించును గాక. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎన్నో కలవర పెట్టే సమస్యలు, కన్నీరు తెప్పించే బాధలు, మరచిపోలేని నిందలు, తలెత్తుకు నిలబడలేని ఆర్థికమైన సమస్యలు, కోలుకోలేని అనారోగ్య పరిస్థితులు, ఒంటరి అనుభవాలు, మరణానికి సమీపించిన పరిస్థితులు నీ జీవితంలో ఎన్నో ఉండి ఉండొచ్చు. మరి ఆ సందర్భంలో ప్రతి ఒక్కరూ అనుకునేది ఏంటంటే, ఈ బాధలలోంచి నన్ను ఎవరైనా విడిపిస్తే బాగుండు అని. అంతేకాకుండా నేను కన్నీరు విడుస్తున్నానే, నాతో కలిసి దుఃఖించేవారు ఉంటే బాగుండు అని అనుకున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో అనేక మంది ఆదరిస్తారేమోనని, ఓదారుస్తారేమోనని, నీతో కలిసి దుఃఖిస్తారేమోనని, నీకు ఆదరణగా ఉంటారేమోనని ఎన్నోసార్లు మనుషుల వైపు చూసి మనుషుల సహాయం దొరకక, వారి ఆదరణ నీకు దొరకక ఎంతో కృంగిపోయిన పరిస్థితులు నీ జీవితంలో ఉండి ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులందరూ నీకున్న మరణ సంబంధమైన ఆ అనుభవాలలో అనేక మంది నిన్ను ఆదరించకపోగా, నీకు కలిగిన ఆ పరిస్థితులను బట్టి నిన్ను హేళన చేస్తూ, నిన్ను అవమానపరుస్తూ, నిన్ను చూసి సంతోషించి నవ్వుకునే వాళ్లే ఎక్కువ ఉంటారు. మనుషులెవ్వరూ నీ దుఃఖాన్ని, నీ కన్నీటిని చూసినా చూడకపోయినా నా దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వాక్యంలో అంటాడు, నీవు కన్నీళ్లు విడుచుట చూచాను అని. ప్రైజ్ ద లార్డ్. అంతేకాకుండా నీ కొరకు కన్నీరు విడుస్తున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వాక్యంలో యేసు కన్నీళ్లు విడిచెను అని రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య నీ కన్నీళ్లు చూడడమే కాదు గాని నీ కొరకు కన్నీళ్లు విడుస్తున్నాడు. ఇక్కడ యేసయ్య ఎందుకు కన్నీళ్లు విడిచాడు అని ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, మరణమైపోయి సమాధి చేయబడి 4 దినాలైన లాజరు సమాధి యొద్ద నిలబడి మార్తా మరియలు ఏడుస్తూ ఉన్నప్పుడు యేసయ్య వారి కన్నీరును చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచూ ఉన్నాడు. అంతేకాకుండా యేసయ్య కూడా కన్నీళ్లు విడిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయిన లాజరు ఇక సజీవంగా బయటికి రాడు అనుకున్న సందర్భంలో, చనిపోయి 4 దినాలైంది, ఇంకా కుళ్ళి కంపు కొడతాడు అనుకున్న సందర్భంలో మన ప్రభు అయిన యేసయ్య లాజరు బయటికి రా అని సమాధి బయట నుంచి పిలవగానే ప్రేత వస్త్రాలతో చుట్టబడిన ఆ లాజరు ఆ మరణపు అనుభవాల్లోంచి మరణాన్ని జయించి సజీవంగా దేవుని మాట ప్రకారంగా బయటికి లేచి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాలి, మన యేసయ్యకు అసాధ్యమైంది ఏదీ లేదని, మరణాన్ని సైతం ఆయన జీవంగా మార్చగలడు అని. మరి ఈ దినాన నీ కుటుంబంలో ఏ పరిస్థితులను బట్టి నీ జీవితంలో మరణ ఘోష వినబడుతుందో ఆ పరిస్థితులన్నిటినీ కూడా నా దేవుడు జీవంగా మార్చబోతూ ఉన్నాడు. మరి నీ గర్భఫల విషయంలో, నీ భూఫల విషయంలో, నీ వ్యవసాయ రంగంలో, వ్యాపార రంగంలో, ఉద్యోగ వ్యవస్థలో, నీ బిడ్డల పరిస్థితులను బట్టి, వివాహ విషయంలో ఏ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోయి ఇక నేను ఫలించలేను, ఇక నాకు మరణమే శరణ్యం అనుకుంటూ ఏ అవమానాల మధ్యలో, ఏ అపనిందల మధ్యలో, ఏ సమస్యల మధ్యలో నువ్వు కృంగబడి ఉన్నావో నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లాజరును లేపినట్టుగా ఆ మరణ సంబంధమైన అనుభవాల్లోంచి, ఆ జీవము లేని నిర్జీవమైన అనుభవాల్లోంచి నా దేవుడు నిన్ను లేపి నిలబెట్టబోతున్నాడు. నిన్ను అనేకుల ఎదుట సజీవంగా నిన్ను నిలబెట్టి నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి ఆ దినాన లాజరును లేపినప్పుడు వీరిని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి అని మనుషులందరూ కూడా చెప్పుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మరి ఈ దినాన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని అన్యజనులు, అనేక మంది ప్రజలు, నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకునేటట్లుగా నా దేవుడు చేయబోతున్నాడు. నీకు అసాధ్యమైన ప్రతి కార్యాన్ని నా దేవుడు జరిగించబోతున్నాడు. మరి నువ్వు చేయవలసిన పని, మార్తా మరియా లాజరు వలె యేసయ్యను నువ్వు ప్రేమించి నీ సమస్యను యేసయ్యతో చెప్పుకోవడానికి నువ్వు ఇష్టపడినట్లయితే, ఆయన నిన్ను ప్రేమించి మనుషులందరూ యేసయ్య ప్రేమిస్తున్నాడని చెప్పుకునే విధంగా జీవాన్ని నీ కుటుంబంలో దయచేయబోతూ ఉన్నాడు. మరణ సంబంధమైన ప్రతి అనుభవాన్ని కొట్టివేసి గొప్ప సాక్షిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. మరి అట్టి కృపను నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన.
పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ మాటలు వినని బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ మాటలు వినని బిడ్డలందరూ ఏ పరిస్థితులను బట్టి కృంగిపోతూ నిర్జీవమైన పరిస్థితుల్లో మరణానికి సమీపించి ఇక కోలుకోలేము, ఇక ఈ కార్యము అసాధ్యము అని ఎంతమంది వేదన పడుతున్నా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ మరణ సంబంధమైన అనుభవాల్లోంచి, ఆ నిర్జీవమైన పరిస్థితుల్లోంచి, అసాధ్యమైన కార్యాలన్నిటిలోంచి నీ బిడ్డలకు విడుదల కలుగు చేయండి. లాజరును సజీవంగా లేపినట్లుగా నీ బిడ్డల జీవితాల్లో సజీవమైన కార్యాలు చేయండి. మార్తా, మరియా, లాజరు కుటుంబాన్ని చూసి యేసయ్య వీరిని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి అని అనేక మంది చెప్పుకున్న రీతిగా ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరి జీవితాలను బట్టి, కుటుంబాలను బట్టి అనేక మంది వీరిని దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్పుకునేటట్లుగా నీ బిడ్డల జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగించండి. పేరు పేరున నీ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచి అన్ని విషయాల్లో మేలు చేసి నిన్ను ప్రేమించి నీతో ప్రార్థన చేసే అనుభవాన్ని నీ బిడ్డలు కలుగు చేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.